తీన్మార్ మల్లన్నపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ట్రోలింగ్ జరిగింది, బ్లాక్ మెయిలర్ అని, చాలా అవకాశవాదని కూడా విపరీతంగా ట్రోలింగ్ చేశారు. అసలు బీఆర్ఎస్ వాళ్ళైతే మొత్తం ఒక ప్రాపగండా కూడా క్రియేట్ చేశారు. దీని నుండి ఎట్లా బయటపడ్డారు, ఏం జరిగింది అసలు? అదే చెప్తున్నాండి. ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ నియంతృత్వాలకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి గొంతులలో తీర్మానం మల్లన్న గొంతు చాలా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న. అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తీర్మానం మల్లన్నని ఇవాళ ఒడగొట్టడం కోసం ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి పనిచేసిరో ఇవాళ మన పార్లమెంట్ ఎలక్షన్లో అదే జరిగింది, గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది, ఇవాళ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. అంటే ఒక బడుగు బలహీన వర్గ వ్యక్తి, ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి మల్లన్న గారిని ఎందుకు మీరు అంత మీరు సహించుకోలేకపోతున్నారు? అంటే ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఒక చట్టసభల్లోకి ఎంట్రీ కావద్దా? ఇవాళ కేసీఆర్ ఇదేనా నీ విధానం? నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఎస్సీల గురించి, మరి ఇదేనా ఒక బీసీ బిడ్డ ఒక చట్టసభల్లోకి ఎంట్రీ అయితే ఎందుకు ఈ విధంగా కుట్రలు చేసినావు? ఇవాళ ప్రజాస్వామికబద్ధంగా తెలంగాణలోని 3 జిల్లాల నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరూ కూడా ఇవాళ మెజార్టీ ఇవాళ ఓట్లేసి ఇవాళ తీర్మానం మనల్ని గెలిపిస్తే దీని మీద కూడా అబండాలు. ఇవాళ మీరు గతంలో చేసినటువంటి మీ ఎమ్మెల్సీగా చేసినటువంటి గతంలో 2 సార్లు గెలిచి పట్టభద్రుల నుంచి ఏం చేసినో మనందరికీ తెలుసు. సొంత యూనివర్సిటీ తెచ్చుకున్నాడు తప్ప పల్లా రాజేశ్వర రెడ్డి గారు కనీసం పబ్లిక్ యూనివర్సిటీని పట్టించుకున్న పాపాన పోలేదండి. ఇవాళ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఇవ్వదంటే చూడు ఆడలేక మధ్యలో చేయదన్నట్టు నీవు తెలంగాణలో ఇవాళ పట్టభద్రులు నీ వైపు లేరు, నిన్ను ఒడగొట్టిరు. ఇవాళ మొన్న ఇన్ని ఎలక్షన్లు ఒడగొట్టినా ఇంకా మారకుండా ఇట్లా వేగ్గా ప్రచారాలు చేస్తే మాత్రం తెలంగాణలో ఎవ్వరు కూడా